వెరీ గుడ్ ఈవినింగ్. సో నేను వచ్చిన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఎవరైనా న్యూ కామర్స్ ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమింగ్స్ నేను ఇచ్చాను బ్యాచెస్కి. ఐదర్ మార్నింగ్ 6 to 7 ఆర్ ఈవినింగ్ 8 to 9. ఈ రెండిట్లో ఏదో ఒక బ్యాచ్లో మీరు జాయిన్ అవుతారు. సో ఇన్ కేస్ బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్, అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మార్నింగ్ 6 to 7 రావడానికి, అలాగే 8 to 9 రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఆన్ మార్నింగ్ సెషన్, one batch will be run at morning 6 to 7 and those who are interested to join at evening వాళ్ళు 8 to 9 కంటిన్యూ అవుతారు. కానీ సో కొంతమంది అంటే మ్యాక్సిమం ద పీపుల్ ఆర్ చూసింగ్ 8 to 9. కాబట్టి మనం 8 to 9 అయితే డ్యామ్ షూర్ బ్యాచ్ అండి, ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ 8 to 9 కాకుండా మార్నింగ్ 6 to 7 మనం చేస్తామా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. మరి 1 or 2 పీపుల్ ఉంటే ఐ కెనాట్ స్టార్ట్ ద బ్యాచ్ ఎట్ 6 to 7. సో మోర్ దాన్ 10 or more than 15 ఉన్నారనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ ద 6 to 7 బ్యాచ్ ఆల్సో. సో అయితే మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 8 to 9 ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. ఇంకా ఓటు ఎస్ సార్, ప్లీజ్ అందరూ కూడా మ్యూట్ చేయండి దయచేసి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, బీ ప్రొఫెషనల్. యా, సో ఎప్పుడైనా జూమ్ మీటింగ్కి వచ్చేసరికి అంటే మనం క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు బి పుట్ యువర్ మైక్ ఇన్ మ్యూట్. ఓకే, అది మై సిన్సియర్ రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది. నేను చెప్పాలనుకున్నది చెప్పలేను, సో మిగతా వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. సో అందుకని బీ ప్రొఫెషనల్ ముందర పెట్టాను నేను స్టార్టింగ్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం ఐ హ్యావ్ ఆల్రెడీ ప్లేస్డ్ ద సేమ్ మెసేజ్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్. సో అందుకని బీ ప్రొఫెషనల్ అని అన్నాను. అందుకని అనమాట, కొంచెం ప్రొఫెషనల్గా ఉండండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ కోర్స్. మనకి ఇది ప్రొఫెషన్ ఇచ్చే కోర్స్. ఇది మనకి స్టెనోగ్రాఫర్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి కంపల్సరీ యూ హ్యావ్ టు బీ యాజ్ ఎ ప్రొఫెషనల్. ఓకే, ప్రొఫెషనల్గా ఉండడానికి యూ హ్యావ్ టు ట్రై ఇట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, చూడండి నా దగ్గర అఫ్ కోర్స్ అట్ట అయితే చిరిగిపోయిందండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడాను కాబట్టి అట్ట చిరిగిపోయింది. బట్ ఎనీవే ఈ బుక్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి, చెప్పాను నేను ఆల్రెడీ మీకు. అలాగే స్టెనో పెన్సిల్ ఒకటి పర్చేస్ చేసుకోవాలి అన్నాను. ఇది పియర్సన్ వాళ్ళది షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కీ. పిట్మ్యాన్ వాళ్ళది. పిట్మ్యానే నేను చెప్తానండి మీకు. గ్రెగ్ అని వేరే షార్ట్ హ్యాండ్ ఉంది, అది మనం డిస్కస్ చేయట్లేదు, పిట్మ్యానే డిస్కస్ చేస్తాం. అయితే ఇందులో చాలామంది అడుగుతున్నారు, ఇండివిజువల్గా కూడా మెసేజ్ చేశారు, సార్ ఇందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ మీరు డీల్ చేస్తారు 6 monthsలో అనేది మనకు అడుగుతున్నారు. సో నేను మీకు ఇందులో టోటల్గా మనకి 44 చాప్టర్స్ ఉంటాయండి. టోటల్గా 44 చాప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ చాప్టర్సే. దీంతోపాటు నెక్స్ట్ పేజ్లో కూడా చాప్టర్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకి ఓన్లీ ఐ విల్ డిస్కస్ 35 చాప్టర్స్. 35 చాప్టర్స్ని నేను డిస్కస్ చేస్తాను మీకు. అందులో ఉండే ప్రతి ఎక్సర్సైజు, అందులో ఉండే ప్రతి డిక్టేషన్ని కూడా నేను మీకు అందజేస్తాను ఈ 6 monthsలో. అయితే 35లో ఫిగర్స్ అని ఒక చాప్టర్ ఉంటుందండి, దాన్ని నేను లెఫ్ట్ చేస్తాను. నేనే కాదు, మ్యాక్సిమం ఆఫ్ ద షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ మీకు ఆ ఫిగర్స్ అనేది చెప్పరు. అండ్ అలాగే నోట్ టేకింగ్, ట్రాన్స్క్రిప్షన్ ఎక్సెట్రా అని ఉంటుంది, అది ఒక చాప్టర్ ఉంది, అది కూడా మనం డిస్కస్ చేయం. అది ఓన్లీ జస్ట్ ఏంటంటే ఇంతసేపు అన్నాళ్ళు నేర్చుకున్న షార్ట్ హ్యాండ్ ఏం నేర్చుకున్నారు అనేది బ్రీఫ్గా ఇస్తాడనమాట మనకి. మనం జనరల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్రీఫింగ్ ఇచ్చేసుకుంటాం దాని మీద, కాబట్టి నథింగ్ టు వరీ. అదొకటి నేను మిస్ చేస్తాను. అలాగే ఎసెన్షియల్ వోవెల్స్ అని ఒక చాప్టర్ ఉంది. 3 చాప్టర్స్ నేను మిస్ చేస్తాను అవుట్ ఆఫ్ 35. అంటే 35లో ఒక 3 చాప్టర్స్ తీసేస్తే 32 అనమాట. సార్ మరి 35 తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి అంటే అవి ఓన్లీ అంటే ఒకవేళ మీకు మెయిన్ ఎగ్జామ్లో అంటే షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్లో బిజినెస్ మీద అడిగాడు అనుకోండి, పారాగ్రాఫ్ అంతా బిజినెస్ ఫ్రేజ్లు మీకు రావాలి. అలాగే పాలిటిక్స్ మీద అడుగుతున్నాడు అనుకోండి, పొలిటికల్ ఫ్రేజెస్ రావాలి. అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్లో ఏమైనా పారాగ్రాఫ్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఫ్రేజెస్ మీకు రావాలి. సో వాటికి సంబంధించిన ఫ్రేజ్ అంటారు దాన్ని. ఆ ఫ్రేజ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేజ్లు మీరు జనరల్గా ఓన్గా నేర్చుకున్నా వస్తాయండి. అవి నేను మీకు గురుముఖంగానే నేర్చుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదు. బట్ ఎనీవే, ఇఫ్ ద టైమ్ పెర్మిట్స్ డెఫినెట్లీ వీ విల్ డిస్కస్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఆల్సో. అవి కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి వీ విల్ ట్రై ఇట్. యా, అదే అంటున్నా. మహేష్ పూడి గారు, వెరీ గుడ్. సో మీరు ఆల్రెడీ దీనిలో ఉన్నట్టున్నారు, టచ్లో ఉన్నట్టున్నారు. సో అదే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. సో మనకి వన్స్ ఈ 6 months కోర్సులో ఈ 35 చాప్టర్స్ అంటే 32 నా ఉద్దేశం ప్రకారంగా 32 చాప్టర్స్ అప్రాక్సిమేట్లీ మినిమం 200 to మ్యాక్సిమం 230 ఎక్సర్సైజెస్ ఉంటాయండి. 200 ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా మనం చేస్తాం. బేస్డ్ ఆన్ ద టైం పెర్మిట్స్ వీ విల్ డూ ద 230 ఎక్సర్సైజ్ ఆల్సో. 230 నేర్చుకుంటే పిట్మ్యాన్ బుక్ అయిపోయినట్టే, మనకి పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ అయిపోయినట్టే. 230 ఎక్సర్సైజ్ అయితే మినిమం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. 200 అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. 230 అనేది డిపెండ్స్ ఆన్ యువర్ టైం.
సో సార్ 200-230 అయిపోయింది, ఇంకా పిట్మ్యాన్ బుక్ మేము ఇంకా వదిలేయచ్చా, మనకు వచ్చేసినట్టేనా 70-80 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసినట్టేనా అంటే రాదండి. దీనికి మళ్ళీ వేరేగా మనం ఒక బుక్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కైలాష్ చంద్ర అని ఎక్కువగా ఫేమస్ బుక్ అదే అనమాట. సో కైలాష్ చంద్ర అనే ఆథర్ రాసిన బుక్ ఒకటి ఉంది. సో అందులో మనకి పారాగ్రాఫ్స్ ఇస్తాడు, పారాగ్రాఫ్స్ పక్కన స్టెనోలో కూడా రాసి ఉంటాయి. స్కిల్ టెస్ట్ గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం అండి. ఫస్ట్ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది పవన్ తేజ గారు. మనకి కోర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించిన బుక్ కూడా మన దగ్గర ఉంది. స్కిల్ టెస్ట్కి సంబంధించిన పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను మీకు అందజేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, అట్ లాస్ట్ ఆఫ్ ద కోర్స్ లాస్ట్లో మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఎందుకు ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం మనం. అయితే ఇందులో చాలామంది మ్యాక్సిమం ఫ్యూ, అంటే నాకు 100% అయితే నేను చెప్పలేను కానీ బట్ మినిమం 30-40% మీరు కొంతవరకు నేర్చుకున్నారని చెప్తున్నారు. సార్ మీ తాలూకు యూట్యూబ్ ఛానల్లో చూసి మేము నేర్చుకున్నామండి కొంతవరకు అని అంటున్నారు. యూట్యూబ్ ఛానల్లో నేర్చుకున్న దానికి ఇప్పుడు నేను చెప్పేదానికి డిఫరెన్స్ ఏముంది అని అంటే, ప్లీజ్ మ్యూట్ చేసేయండి. యూట్యూబ్ ఛానల్లో నేర్చుకున్న దానికి ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, చాప్టర్ వైజ్ అంటే లెసన్ వైజ్ ఇట్ ఈస్ సేమ్ అండి. లెసన్ యూట్యూబ్లో ఏమైతే ఉందో మనం ఇక్కడ కూడా నేను లెసన్ అదే చెప్తా. అయితే మరి కొంచెం డెప్త్గా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. లెసన్తో పాటు యూట్యూబ్లో అయితే డిక్టేషన్ అనేది ఉండదండి, ఎక్సర్సైజ్ డిక్టేషన్ అనేది ఉండదు. ఓకే, నర్మద్ గారు 6 months అండి, బేసిక్ 6 months కూడా మనం నేర్చుకునేది బేసిక్సే. మనం ఈ 6 months ఏదైతే నేర్చుకుంటున్నామో 6 months కూడా బేసిక్సే. పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఏ బేసిక్ బుక్. మనకి ఇందులో స్పీడ్ మీకు 60 నుంచి 70 words per minute వచ్చేటట్టుగా నేను మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. అందులో లాస్ట్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఆ పారాగ్రాఫ్స్ని 60 to 70 words per minute మీకు వచ్చేటట్టు నేను ప్రాక్టీస్ చేయిస్తాను. బట్ నాకు 80 words per minute, 90, 100, 120 words per minute రావాలి, 100 words per minute రావాలి అని అంటే మాత్రం కంపల్సరీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కైలాష్ చంద్ర బుక్. సో కైలాష్ చంద్ర బుక్ని బేస్ చేసుకుని యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ మోర్. అర్థమవుతుంది కదండి. సో కైలాష్ చంద్ర దగ్గర నుంచి మనం ఆడియోస్ కూడా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కైలాష్ చంద్ర తాలూకా డిక్టేషన్ని. అయితే నేను ఎందుకు కైలాష్ చంద్ర డిక్టేషన్ ఇవ్వలేదు, యూట్యూబ్లో ఇవ్వలేదు అని అంటే, నా వాయిస్కి మ్యాక్సిమం అందరూ అలవాటు పడి ఉంటారు. సో ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, గత 3-4 yearsగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా వాయిస్కి, నా ప్రొనౌన్సియేషన్కి అలవాటు పడి ఉంటారు కదా. కానీ మీరు యూట్యూబ్లో చూసింది హిందీలో, అంటే హిందీ బేసిక్ ఉన్న 1 minute సార్, ఈ 6 months కోర్స్ సర్టిఫికేట్ ఎగ్జామ్ని రాయడానికి సార్ ఎస్ డెఫినెట్గానండి. మనకి ఎవ్రీ ఇయర్ 2 times ఎస్బిటిఈటి ఏపీ వాళ్ళు కానీ ఎస్బిటిఈటి టీఎస్ వాళ్ళు కానీ 2 times per year సర్టిఫికేట్ కోర్స్కి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉంటారు. సో ఆ సర్టిఫికేట్ కోర్స్లో మీరు థియరిటికల్గా అందులో థియరీ కూడా ఉంటుంది. అంటే ఒక పేపర్ అంతా థియరీ ఉంటుంది, ఒక పేపర్ అంతా స్పీడ్ ఉంటుంది. సో స్పీడ్ జనరల్గా ఫెయిల్ అవుతుంటారు, థియరీ చాలామంది పాస్ అయిపోతుంటారు. సో నేను చాలామంది దగ్గర చూసింది ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, బట్ సెకండ్ అటెంప్ట్లో మాత్రం ఖచ్చితంగా మీరు స్పీడ్ పేపర్ కూడా పాస్ అయిపోతారు. అఫ్కోర్స్ థియరీ ఎవరైనా రాసేస్తామండి. థియరీ ఇప్పుడు నేను 30 lessons ఉన్నాయనుకోండి, 30 lessons కూడాను మనం థియరీ చెప్తాం, థియరీని మీరు నోట్ చేసుకుంటారు, జాగ్రత్తగా చదువుకుంటారు, రాసేస్తారు విత్ ఎగ్జాంపుల్స్. బట్ స్పీడ్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట. స్పీడ్ బాగా రావాలి, ప్రతి వర్డ్ని ప్రొనౌన్సియేషన్ని క్యాచ్ చేయాలి. ఏంటేంటి ఎలా ఏ వర్డ్స్ ఒక వర్డ్లో ఏ సౌండ్స్ పలుకుతున్నాయనేది మనం జాగ్రత్తగా క్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ ద స్పీడ్ పేపర్ ఆల్సో. సర్టిఫికేట్ ఎగ్జామ్కి అయితే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎవరో డౌట్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఆన్సర్ అనమాట. సో ఈ 6 months కోర్స్ అనేది సర్టిఫికేట్కి కూడా 100కి 200% ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్, వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో మీకు ఏమీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదండి. బట్ ప్రొవైడెడ్ మీరు ఇంకా స్పీడ్ పెంచుకోవాలంటే మాత్రమే చెప్తున్నా కదా, మీరు స్పీడ్ పెంచుకోవాలి అని అనుకుంటే మాత్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఉందండి, ఇంటర్మీడియట్లో లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కాబట్టి నేను చెప్తున్నా మీకు. నో ప్రాబ్లం అండి రవితేజ, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్, నథింగ్ టు వరీ, నో ప్రాబ్లం. మనకి ఆ డిస్కషనే కావాలి, బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇంట్రడక్షన్ క్లాస్. ఇది కూడా మనకి డెమో క్లాస్, ఇంట్రడక్షన్ క్లాసే కదా. కాబట్టి ఎవరు డౌట్స్ ఏమున్నాయో అడగండి, లేదా లాస్ట్లో మీకు ఒక 5 minutes టైం ఇస్తాను. మనకి ఇంకా 40 minutes కదా, ఒరిజినల్గా ఇది 40 minutes కాబట్టి లాస్ట్ 5 minutes. రవితేజ గారు అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టే. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అన్నీ ఎక్కడ నోట్ చేసుకోండి, అవకాశం ఉంటే లాస్ట్లో మనం అడుగుదాం. ఓకే, ఒక 10-15 minutes మనం దానికి టైం తీసుకుందాం, మీరు అడుగుదురు కానీ నో ప్రాబ్లం.
లేదు మధ్యలో ఇంపార్టెంట్ అయితే నేను చూస్తాను, అది ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా దానికి ఆన్సర్ నేను ఇస్తాను. నథింగ్ టు వరీ. ప్రాబ్లం ఇది ఓపెన్ డిస్కషన్, ఇట్ ఈస్ నథింగ్ టు వరీ. నేను ఏదో మీకు ఫ్యాకల్టీనని మీరేదో నాకు అడిగితే ఏమనుకుంటారని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఎందుకంటే మీరు ఫీజు కడుతున్నారు, నేను మీకు క్లాస్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద ఆన్సర్, ఐ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, నో ప్రాబ్లం అండి. వితౌట్ గెటింగ్ ఎనీ హెసిటేషన్ ప్లీజ్ ఆస్క్ మీ ద క్వశ్చన్స్, నథింగ్ టు వరీ. సో యా, ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంకా నాకు స్పీడ్ రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కైలాష్ చంద్ర బుక్ ఫాలో అవ్వాల్సిందే. అదొక్కటనే కాదు, ఏదైనా ఒక స్పీడ్ పారాగ్రాఫ్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు నా వాయిస్కి ఒక్కటానికే మీరు అలవాటు పడిపోకూడదు అనమాట. డిఫరెంట్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్ స్లాంగ్స్తో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే డైరెక్టర్ అని అంటాను, అంటే షార్ట్ హ్యాండ్లో పలికేటప్పుడు డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ ఐ అన్న సౌండ్ వచ్చింది, డైరెక్టర్లో ఈ అన్న సౌండ్ వచ్చింది. సో ఐ సౌండ్ వేరు, ఈ సౌండ్ వేరు, ఆ సౌండ్ ఈ సౌండ్ మారిపోతాయి. సో అంటే డైరెక్టర్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఒకటే కదా సార్. అందుకని షార్ట్ హ్యాండ్లో కూడా అంటే స్టెనోలో కూడా మనం డైరెక్టర్ అవసరం లేదండి సురేష్ గారు, టైపింగ్ టెస్ట్ అయితే అవసరం లేదు, నథింగ్ టు వరీ. సో డైరెక్టర్కి రెండింటికి స్పెల్లింగ్ ఒకటే కదా, కాబట్టి స్టెనోలో కూడా అలాగే వస్తుందంటే రాదండి. స్టెనోగ్రఫీ ఈజ్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై అవర్ మౌత్. ఎవరైతే మీకు డిక్టేట్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ నోటి నుంచి వస్తున్న సౌండ్ని బేస్ చేసుకుని మీరు అక్కడ స్ట్రోక్ రాయాలి, స్ట్రోక్ అంటారు దాన్ని, ఆ స్ట్రోక్ని రాయాల్సి ఉంటుంది. అంతే తప్ప స్పెల్లింగ్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం రాయడానికి లేదు. కాబట్టి ఇంగ్లీష్ని మర్చిపోండి. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నాకు రావు అన్న కాన్సెప్ట్ని మైండ్లోంచి యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. దాన్ని సింపుల్గా యూ కెన్ ఇగ్నోర్ ఇట్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ వాళ్ళు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు డిక్టేట్ చేసేటప్పుడు నా నోట్ నుంచి ఏ సౌండ్ వస్తుంది అన్నది మీరు గ్రాప్ చేయాలన్నమాట. దట్ గ్రాబింగ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది ఎలా గ్రాప్ చేయాలి ఏంటి అన్నది మనకి ఫస్ట్ 2 చాప్టర్స్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే, సో టైపింగ్కి దీనికి అసలు సంబంధం అయితే లేదండి. చాలామంది టైపింగ్ స్టెనో కన్ఫ్యూజ్ అవుతుంటారు. టైపింగ్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, స్టెనో నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. టైపింగ్ నాలెడ్జ్ అనేది టైప్ మిషన్ మీద మనం టైప్ చేస్తూ ఉంటాం, బట్ ఇది పెన్సిల్ పట్టుకుని స్ట్రోక్స్ రాస్తూ ఉంటాం. ఆ రాసిన స్ట్రోక్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రైబ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రైబ్ చేయటం అని అంటాం, ట్రాన్స్లేషన్ కాదు, ఇట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. సో ఏదైతే స్టెనోలో రాస్తారో ఆ స్టెనోలో రకరకాల డిజైన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మీరు. చూడండి, ఇందులో మీకు ఆల్రెడీ బుక్ ఉంటే మీకు కనిపిస్తుంది. చూడండి, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఒక పర్టికులర్ డిజైన్ అంటూ ఒకటి ఉంది, కనిపిస్తుందా క్లియర్గా? సో ఈ రకరకాల సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ మీరు రాసేసిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రైబ్ చేయగలగాలి. సో షార్ట్ హ్యాండ్లో రాయటం ఒక ఎత్తు అయితే నువ్వు రాసింది పోల్చుకోగలగాలి. మళ్ళీ నువ్వు ఏ స్ట్రోక్ రాస్తున్నావు అది పోల్చుకోగలిగి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్క్రైబ్ చేయగలిగితే అప్పుడు నీకు షార్ట్ హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. దానికోసం నేను నెంబర్ ఆఫ్ టిప్స్ ట్రిక్స్ మనం మధ్యలో క్లాస్ మధ్యలో అలా చెప్తూ ఉంటాం కాబట్టి మీకు వచ్చేస్తూ ఉంటాయి. యా, గుడ్ క్వశ్చన్ ఇట్ ఈస్. అదే సార్, ట్రాన్స్క్రైబ్ చేసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ వస్తాయేమోగా, మరి కొంచెం వస్తాయండి మినిమం. అంటే మరి స్పెల్లింగ్స్ కూడా నాకు రావు సార్ అని అంటే అందుకే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టాడు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి కదా. కాబట్టి కొంచెం మనకి మినిమం స్పెల్లింగ్స్ అయితే, మరి టఫ్ స్పెల్లింగ్స్ అయితే మీరు పోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు సూడో పొడియా అని ఇచ్చాడు అనుకోండి, సూడో పొడియా, అది మన ప్రొనౌన్సియేషన్ దానికిను ప్రొనౌన్సియేట్ చేసిన వర్డ్కిను మీరు రాసే ఇంగ్లీష్కి అసలు యాక్చువల్లీ సూడో పొడియా విల్ బి స్టార్ట్స్ విత్ విచ్ లెటర్? ఎవరైనా కామెంట్ చేయండి అందులోని. సూడో పొడియా అనేది ఏ లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది? సూడో పొడియా. యా, చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ యా, వెరీ గుడ్. చూసారా, ఎవరో ఎస్ అని పెట్టారు అక్కడ. అందుకే అంటున్నాను అనమాట, మనకి స్పెల్లింగ్ మినిమం. ఇప్పుడు మీరు పీతో స్టార్ట్ అవుతుంది అని మీరు చెప్పారు అని అంటే మినిమం నాలెడ్జ్ ఉన్నట్టే కదా. సో పిఎస్ఈయు స్యూ డో డిఓ పొడియా పిఓడిఐఏ సూడో పొడియా. యా, కొడియా కాదు పొడియా, రోహిత్. సూడో పొడియా పిఓడిఐఏ. ఓకే, సో అలాగే పిఎస్ఈయు అనమాట. కరెక్ట్, దట్స్ కరెక్ట్. అలాగే చాలా ఉన్నాయి మనకి. సునామీ ఉంది, సునామీ అంటే టీఎస్యు స్టార్ట్ అవుతుంది. సో మీరు అందుకని వర్డ్ ప్రొనౌన్సియేషన్తో పాటు కొంచెం దాన్ని, యా సురేష్ గారు, సూడోపోడియా పిఎస్యు కాదు పిఎస్ఈయు. వాట్ రోహిత్ సెడ్ దట్ ఈస్ కరెక్ట్. బట్ సూడో కొడియా అని రాసేసాడు ఆయన, సూడో పొడియా ఇస్ కరెక్ట్. ఓకే, బట్ ఎనీవే గుడ్. సో మనకి అందుకే స్పెల్లింగ్స్ మినిమం నాలెడ్జ్ అనమాట. గ్రామటికల్గా మీకు రాకపోయినా నథింగ్ టు వరీ, బట్ స్పెల్లింగ్స్ అనేవి కొంచెం వస్తే మంచిది. అసలు ఇంకా గ్రామటికల్గా మీకు నాలెడ్జ్ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఇంకా బెటర్ అనమాట. అంటే అక్కడ ఏ వర్డ్ పడుతుంది అన్నది కూడా తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు సక్సెస్ అవడానికి 100-200% స్కోప్ అయితే ఉంది. బట్
కొంచెం నాకు ఇంకా ఇంగ్లీష్ మీద పట్టు రావాలి సార్ అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. ఎస్, సౌండ్ బట్టి మనం రాసేస్తాం. దాన్ని మనం రాయిగా సునామీ అని ఉంది, సునామీ అనే చదువుతాను నేను సునామీ అని చెప్తాను, మీరు సునామీ అని రాస్తారు. సునామీ అంటే ఎస్యు అని స్టార్ట్ అవుతుంది కదా, సునామీ తాలూకా స్పెల్లింగ్ మీకు తెలుసు కదా, టీఎస్యుతో స్టార్ట్ అవుతుంది కదా. సో అలా రాసుకోవాలన్నమాట. అంటే మనం సౌండ్ బట్టి స్పెల్లింగ్ రాసినా కూడా దానికి ఒరిజినల్ స్పెల్లింగ్ ఏంటి అన్నది కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్ ఇట్, లేకపోతే మళ్ళీ మార్క్స్ పోతాయి మనకి. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి కొద్దిగా. దట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఇందులో అన్ని సౌండ్సేనండి, మన వాయిస్ నుంచి వచ్చే సౌండ్ని మనం పట్టుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో సైలెంట్ వర్డ్స్, సైలెంట్ లెటర్స్ ఏమైనా ఉంటే సైలెంట్ లెటర్స్ని వీ కెన్ ఒమిట్ ఇట్, వాటిని ఒమిట్ చేసేస్తాం. ఏదైతే మనకి నోట్ నుంచి పలుకుతుందో వాటిని మాత్రమే మనం యూ హ్యావ్ టు గ్రాబ్ ఇట్. ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ అంటే బీటెక్ స్టూడెంట్స్ ఎందుకు ఎలిజిబుల్ కాదండి కళ్యాణి గారు? బీటెక్ స్టూడెంట్స్ ఇంకా మీరు చాలా టీపీసీ నేర్చుకుంటారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో మీరు ఖచ్చితంగా ఉండుంటారు. వాటిలో గ్రామర్ చెప్తారు మీకు, బీటెక్లోని రీజనింగ్ ఉంటుంది. సో సిబిటీకి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది బీటెక్ నేర్చుకుంటే మాత్రం, బీటెక్ స్టూడెంట్స్కి మాత్రం. సో బీటెక్ స్టూడెంట్స్కి ఇంకా యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్, నథింగ్ టు వరీ. ఓకే, రైట్. సో మనకి అదే చాలామంది అన్నారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకుని నేను 8 to 9 అయితే క్లాస్ మనకి రోజు ఫిక్స్ అండి పక్కా. బట్ 6 to 7 పెట్టడమా లేదా అంటే ఎక్స్ట్రా బ్యాచ్, అది ఇందులో వచ్చే వాళ్ళకి మార్నింగ్ అని కాదు, ఎక్స్ట్రా బ్యాచ్ అనమాట. సార్ నేను 8 to 9 వస్తాను, నేను సరిగ్గా వెళ్ళలేకపోయినా మార్నింగ్ 6 to 7 కూడా వస్తానంటే నో ప్రాబ్లం, దానికి ఏమి ఎక్స్ట్రా ఫీజు అయితే నాకు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, నేను చెప్పేది ఒకసారే కదా. మీరు 40 మంది రానివ్వండి, 30 మంది రానివ్వండి, 10 మంది రానివ్వండి, నేను చెప్పేది ఒకసారే చెప్తాను. కాబట్టి నాకు ఓకే, నా పరంగా నాకు ఓకే. మీరు కావాలంటే సెకండ్ టైం కూడా మీరు వినొచ్చు, నో ప్రాబ్లం. మార్నింగ్ 6 to 7 బ్యాచ్ వాళ్ళు ఈవినింగ్ 8 to 9 వింటారన్నా వినండి, ఈవినింగ్ 8 to 9 వాళ్ళు మార్నింగ్ 6 to 7 వింటారన్నా వినండి. ఓకే, సో మీరందరూ కూడాను మీకు ఒక 5 days టైం ఇస్తున్నానండి. ఇప్పుడు 15th కదా, మనం వీ విల్ స్టార్ట్ ద సెషన్, స్టార్ట్ ద కోర్స్ బై 20th ఆఫ్ దిస్ మార్చ్ 20th నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, అక్కడి నుంచి నేను 20th మనకి ఎప్పుడు పడుతుంది అని అంటే March 20 థర్స్డే అండి, లక్షవారం నాడు పడుతుంది. సో థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఆ 3 days కూడా మీకు డెమో క్లాసెస్ ఇస్తాను. ఈ 2 ఇంట్రడక్షన్స్ మీకు డెమో లాగానే ఉన్నాయి, రైట్? ఈ 2 డెమోయే కదా, ఆల్మోస్ట్ డెమో క్లాసెస్ లాగానే ఉంటుంది ఇది. అంటే నన్ను మీరు అలవాటు చేసుకోవటం, నా వాయిస్ని అలవాటు చేసుకోవటం, నన్ను మీరు చూడటం, నేను ఎలా చెప్తున్నాను అన్నది తెలుసుకోవటం, దానికోసం ఒక 2 days మనం ఇంట్రడక్షన్ క్లాస్ పెట్టుకున్నాం. సో డెమో క్లాస్లో ఆ 3 days ఏవైతే డెమో క్లాసెస్ ఉన్నాయో ఆ డెమో క్లాసెస్లో మనం లెసన్స్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. 20th నుంచి మనం ఫస్ట్ లెసన్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాం. కాబట్టి ఈ లోపలే మీరు పెన్సిల్స్, టెక్స్ట్ బుక్, సింగిల్ రూల్, లాంగ్ రూల్ నోట్ ఎంత మ్యాక్సిమం పేజెస్ ఉంటే అంత మ్యాక్సిమం మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆ రోజు నుంచి మన 20th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. డెమో చక్కగా 3 days వినండి. 3 days కంప్లీట్ అయిపోయిన తర్వాత సండే మనకి అన్ని పబ్లిక్ హాలిడేస్ సెలవండి. ఎందుకంటే నేను ఎంజాయ్ చేసేది ఆ ఒక్కరోజే, సండే నాడే ఎంజాయ్ చేస్తాను. ఏమైనా పబ్లిక్ హాలిడేస్ వస్తే ఆ రోజు నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు కానీ. ఎస్, యా రామ్ గారు చెప్పాను కదా, రికార్డెడ్ క్లాసెస్ ఇప్పుడు రికార్డ్ అవుతుందండి, నేను మీకు ఇది పెట్టేస్తాను. ఇదైతే ఇట్ ఈస్ ఓపెన్ టు యూ రైట్ నౌ బికాజ్ ఇట్ ఈస్ ఏ ఇంట్రడక్షన్ క్లాస్, కాబట్టి నేను ఓపెన్గా పెడతాను. బట్ ఏవైతే రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయో మనకి, అంటే 20th నుంచి మనం ఏదైతే స్టార్ట్ చేసుకోబోతున్నామో ఆ రోజు నుంచి జరిగేవి మాత్రం మీ మెయిల్కి వస్తుందండి. నిన్న చెప్పాను మీకు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీ మెయిల్కి ఆ యూట్యూబ్ లింక్ వచ్చేస్తుంది, అంటే యూట్యూబ్ వీడియో లింక్ వస్తుంది. ఆ యూట్యూబ్ వీడియో లింక్ని మీరు ప్లే చేసి హ్యాపీగా రికార్డెడ్ వీడియో చూసుకోవచ్చు. ఆ రోజు అంటే మీకు ఈ సెషన్, ఇప్పుడు సెషన్ జరుగుతుంది కదా, ఈ సెషన్ తాలూకు రికార్డెడ్ వీడియో విత్ ఇన్ 1 or 2 hours ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్ ఐ విల్ పోస్ట్ ఇట్. ఓకే, ఎందుకంటే దాన్ని కొంచెం అలైన్ చేసుకుని నేను పోస్ట్ చేస్తాను అనమాట మీకు. ఓకే, విత్ ఇన్ మ్యాక్సిమం ½ an hour ఐ విల్ పోస్ట్ ఇట్. సో ఈరోజు మీరు వినలేకపోయినా అది రికార్డెడ్లో మీరు వినడానికి దెర్ ఇస్ ఎ స్కోప్. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ బెటర్ టు కమ్ టు ద లైవ్ క్లాస్. లైవ్ క్లాస్లో వినడానికి, రికార్డెడ్లో వినడానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు తెలుసు, ఎవరు కూడా చిన్నవాళ్ళు కాదు, మీకు తెలుసు రికార్డెడ్ సెషన్కి లైవ్ సెషన్కి మచ్ మోర్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్, ఖచ్చితంగా ఉంటుంది. అంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్లో డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ మచ్ మోర్ డిస్క్రిమినేషన్, చాలా డిస్క్రిమినేషన్ ఉంది. కాబట్టి రికార్డెడ్ వీడియో చూడండి. మీరు లైవ్లోకి ఉన్నా కూడా రికార్డెడ్ వీడియో చూడండి. అర్థం కాకపోవచ్చు లైవ్లో మీకు, దాన్ని రికార్డెడ్ వీడియోలో నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 or 2 times మీరు వింటే అర్థం అవడానికి స్కోప్ ఉండొచ్చు.
కాబట్టి అయితే ఇంకొకటి, దట్ రికార్డెడ్ వీడియో కెనాట్ బి ట్రాన్స్ఫర్ టు ద అదర్స్. అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి దెర్ ఇస్ నో పాసిబిలిటీ అట్ ఆల్. అది మీకు మాత్రమే ఉంటుంది. మీకు ఏమైనా ట్రిక్స్ తెలిస్తే డౌన్లోడ్ చేసుకోండి. నాకైతే తెలియదు. నాకు తెలిసిన ట్రిక్ కల్లా మీకు సెండ్ చేయటం వరకు మాత్రమే. అది ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ యూ. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇంతకుముందు ఫస్ట్ బ్యాచ్లో ఓపెన్ చేసేసాను అవి నేను. అంటే నాకు తెలియక, నాకు ఎలా సెండ్ చేయాలో తెలియక నేను అది ఓపెన్ చేయటం వల్ల ఏమైంది, చాలామంది లాస్ అయిపోయారు. అంటే ఫీజు కట్టి లాస్ అయిపోయారు. అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళు వినేయటం, ఫ్రీగా వినేయటం అలా చేసుకున్నారు. సో కట్టేవాళ్ళు ఎవరైతే ఫీజులు కడుతున్నారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను ఆ రికార్డెడ్ వీడియోస్ని మీ మెయిల్కి పంపిస్తాను. అది మీరు యూ కెనాట్ డౌన్లోడ్ ఇట్, యూ కెనాట్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద అదర్స్ ఆల్సో. ఓకే రైట్, ఇన్ సచ్ అవే ఐ విల్ ప్రిపేర్ దట్. యా, ఇంకా ఏమున్నాయండి. సో మనకి 20th నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. నేను మళ్ళీ చెప్పాను మీకు, ఫస్ట్ నుంచి మరి పెట్టుకోవద్దు, ఇంకా 20th నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. మీరు కూడా నేను ఎవరో అన్నారు సార్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయండి అని. సో 20th ఈజ్ ద కమెన్సింగ్ క్లాస్ అనమాట. స్టార్టింగ్ కమెన్సింగ్ క్లాస్ ఈజ్ 20th. యా, అదే చెప్పాను కదా, కంపల్సరీ నన్ను చెక్ చేస్తారు డెఫినెట్గా. నేను అంటున్నారా ఎగ్జామ్లోనా? ఓకే, ఎగ్జామ్లో షార్ట్ హ్యాండ్ కూడా చెక్ చేస్తారు ఖచ్చితంగా. దానికి మార్క్స్ ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్క్రైబ్ చేసిన దానికి మార్క్స్ ఉంటాయి, స్టెనోలో రాసిన దానికి కూడా మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు స్టెనో రాయటానికి కూడా అలవాటు పడాలి బాగా. ఇందాక ఎవరు అడిగారు సార్ నేను ఇంగ్లీష్లోనే చాలా ఫాస్ట్గా రాసేస్తాను అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అండి. అది ఖచ్చితంగా అయితే చాలా ఇంపాసిబుల్. ఎంత ట్రై చేసినా కూడా స్టెనోలో రాసేదానికి ఇంగ్లీష్లో రాసేదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 800 words per 10 minutes మీరు రాయాలి అంటే ఇంగ్లీష్లో ఎంత షార్ట్ కట్లో రాసినా సరే మర్చిపోవడానికి స్కోప్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు ఎన్ని షార్ట్ కట్స్ పెట్టినా సరే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం. అంటే నేను చెప్తుంది ఎస్ఎస్సి స్కిల్ టెస్ట్ కోసం చెప్తున్నా. అంటే ఇందాక మంచి క్వశ్చన్ అది సార్, ఇంగ్లీష్లో మనకి డిక్షనరీలో ఉండేటట్టుగా షార్ట్ కట్స్లో రాసుకుని నేను 800 words 1000 words per minute నేను రాసేయగలనా అని అంటే, రాయట మీకు అలవాటు ఉండి ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ స్టెనో ఉంది కదా, మనకి ఛాన్స్ ఉంది, దెర్ ఇస్ ఎ స్కోప్. ఇది నేర్చుకోవటం వల్ల మనం ఈజీగా రాయగలుగుతాం కదా. కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అది మీరు రాయగలిగితే వెల్ అండ్ గుడ్, మీ ఇష్టం, మీ చాయిస్ అది. కానీ నాకు తెలిసి మాత్రం రాయటం అయితే చాలా కష్టం అండి, రాయలేరు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఎంత షార్ట్ కట్స్ మనం ఇంగ్లీష్లో పెట్టుకున్నా సరే అది రాయటం అనేది చాలా కష్టం ఉంటుంది. బట్ ఇదనుకోండి, మనం సెంటెన్స్లో ఉండే ప్రతి వర్డ్ని క్రిస్టల్ క్లియర్గా రాయగలుగుతాం విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఆ స్టిప్యులేటెడ్ టైంలో డెఫినెట్లీ వీ కెన్ రైట్ ఇట్ వన్స్ యూ ఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్. అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు షార్ట్ కట్స్ని గుర్తుపెట్టుకోవడానికి, మరి ఇక్కడ కూడా అలా ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ ఫార్ బెటర్ కదా, దానికన్నా ఫార్ బెటర్ కదా. దట్ ఈస్ మై ఒపీనియన్. ఎవరో ఇందాక అడిగారు, సో నేను చెప్తున్నా, వాళ్ళ కోసం నేను మాట్లాడాను. అండ్ రైట్ అండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు దీనికి సంబంధించి? యా, మళ్ళీ నా స్వార్థానికి చెప్తున్నా నేను, ఫీజు మాత్రం ఫస్ట్ 5 days డెఫినెట్గా మీరు పే చేయాలి. అయితే అఫ్కోర్స్ 20, 21, 22 లక్షవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా డెమో క్లాసెస్. డెమో కదా అని చెప్పి మీరు యాబ్సెంట్ అవ్వకండి. డెమోలో ఏదైతే చెప్తున్నానో అది రెగ్యులర్ క్లాసెస్ కిందే కన్సిడర్ చేయండి. బికాజ్ ద సేమ్ క్లాస్ విల్ నాట్ బి రిపీటెడ్ అగైన్ ఆన్ 22nd, ఐ మీన్ 24th. 20, 21, 22 అయిపోతుంది కదా. 23 సండే వచ్చింది సెలవు ఆ రోజు. 24th మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. 24th 22nd తాలూకా కంటిన్యూషనే చెప్తాను నేను. మళ్ళీ 24th సార్ నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి అని మాత్రం అడగొద్దు, ఓకే. బట్ 20th విల్ బి రికార్డెడ్, 21st విల్ ఆల్సో బి రికార్డెడ్, 22nd విల్ ఆల్సో బి రికార్డెడ్. అన్నీ కూడా రికార్డ్ చేస్తాను నేను. ఆ రికార్డెడ్ వీడియోస్ మీకు సెండ్ చేస్తాను. సో 20th నుంచి మన స్టార్ట్ అయిపోతుందండి, మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. యా, సింహాచలం గారు అడుగుతున్నారు, సార్ September 20 వరకు కంప్లీట్ అయిపోతుంది కదా మీ క్లాసెస్. నేను ఇన్సూరెన్స్ అయితే 99% ఇవ్వగలనండి, 1% చెప్పలేను. సో మనకి ఇంకేమైనా కెలామిటీస్ వచ్చి సార్ మరి మాకు అంటే నేను ఎక్స్టెండ్ చేసినా సరే ఐ విల్ నాట్ టేక్ ద ఫీజ్ అండి, ఐ విల్ నాట్ డిమాండ్ ద ఫీజ్. ఒకవేళ ఇన్ కేస్ మనకు అవ్వకపోయినా ఖచ్చితంగా నేను మీకు కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు కూడా ఉంటాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ 6 monthsలో మనకు ఇంకొక 10 days మరొక 3-4 exercises మిగిలిపోయాయి అనుకోండి, లేదా ఒక లెసన్ మిగిలిపోయింది అనుకోండి, ఆ లెసన్ ఆ పర్టికులర్ మిగిలిపోయిన లెసన్ని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 6 months డెఫినెట్లీ ఐ విల్ కవర్ ఇట్, నథింగ్ టు వరీ. ఖచ్చితంగా నేను కవర్ చేస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. మీ ఇంట్రెస్ట్తో సార్ మాకు కైలాష్ చంద్ర కూడా స్పీడ్ చెప్పండి అంటే నేను ఫీజు కలెక్ట్ చేస్తాను తప్ప, లేకపోతే నేను ఫీజు కలెక్ట్ చేయను. నేను ఒప్పుకున్న ఈ 32 lessonsకి డెఫినెట్లీ ఐ ప్రామిస్ యూ, ఖచ్చితంగా నేను మీకు 32 lessons అయితే క్లియర్ చేస్తాను. ఇంకా ఏదో అనుకోని సంఘటనలు ఏవో జరిగిపోతే తప్ప, లేకపోతే ఖచ్చితంగా నేను మీకు
మీరు ఎవరు వరీ అవ్వాల్సిన నెసిటీ అయితే లేదు. యా సార్, డైలీ హౌ మచ్ టైం టు ప్రాక్టీస్ చెప్పాను, నిన్న మీకు చెప్పాను. నిన్న రాలేదేమో 1+, మీరు వచ్చినట్టున్నారుగా 1+. మినిమం 2 hours, మినిమం 1 hour టు మ్యాక్సిమం 2 hours టైం అయితే మీకు ఉండాలి. సార్ నాకు లేదు, నేను చాలామంది ఇందులో హౌస్ వైఫ్స్ ఉన్నారని చెప్పారు, కొంతమంది వర్కింగ్ ఉమెన్ అంటున్నారు, కొంతమంది వర్కింగ్ చేస్తున్నారని అంటున్నారు. కాబట్టి అశోక్ గారు రిమైనింగ్ క్లాసెస్ కూడా చెప్పేయండి సార్. రిమైనింగ్ క్లాసెస్ అవసరం లేదంటా నేను. యాక్చువల్గా అది అవసరం లేదు, మీరు మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే అది నేను చెప్పడానికి ఏమి ఉండదు, మీకు డిక్టేషన్ ఇవ్వటమే. కావాలంటే డిక్టేషన్ ఇద్దాను, నో ప్రాబ్లం. ఇప్పుడు అది నేను క్లాస్ ఇలా రాయండి అని చెప్పడానికి ఉండదు అనమాట ఇంకక్కడ. అందుకని మీరు ఓన్గా ఆ బుక్ చూసి ప్రాక్టీస్ చేయటం. కావాలంటే డిక్టేషన్ నేను ఇస్తాను. ఇందులో 2 పార్ట్లు అండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 parts ఉంటాయి. లెసన్ చెప్పడం ఒక పార్ట్, లెసన్ అయిన తర్వాత ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేయడం అనేది మీ పార్ట్. అదే 3 parts ఉంటాయి. లెసన్ చెప్పడం ఒక పార్ట్, లెసన్ అయిపోయిన తర్వాత మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం అనేది సెకండ్ పార్ట్. ప్రాక్టీస్ చేసిన ఎక్సర్సైజ్ని నెక్స్ట్ రోజు క్లాస్కి అటెండ్ అవుతారు కదా, అప్పుడు నేను మీకు ఫస్ట్ 15 to 20 minutes ఆర్ మ్యాక్సిమం 30 minutes నేను డిక్టేషన్ ఇస్తాను. దాన్ని డిక్టేషన్ అంటాం. అంటే నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు రాస్తూ ఉంటారు. అది మీరు కరెక్ట్గా రాశారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి, నేను కూడా చెక్ చేస్తాను. రామ్, నేను అటెండ్ అవ్వలేదా మీరు? నేను అటెండ్ అవ్వలేదు. సో దాన్ని బట్టి మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు రాసింది నాకు సెండ్ చేయాలి, వాట్సాప్లో సెండ్ చేస్తే ఒకే ఫైల్ కింద సెండ్ చేయాలి. మీరు 10 pages రాశారనుకోండి, 10 pages 10 సార్లు సెండ్ చేశారనుకోండి, ఐ కెనాట్ కరెక్ట్ యువర్ ప్రాక్టీస్. నేను కరెక్ట్ చేయలేను. అందుకే అన్నీ కలిసి 10 pages ఒకే పీడిఎఫ్లో కరెక్ట్ చేసి, ఫొటోస్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తే ఐ విల్ కరెక్ట్ ఇట్ అండ్ విల్ సెండ్ బ్యాక్ అగైన్. పాస్ అవటం ఇంకా తెలియదండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గత ఫస్ట్ చెప్పిన 2 sessions అయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బట్ లాస్ట్ బ్యాచ్లో అయితే మాత్రం 2 people, నాకు తెలిసిన స్ట్రెంగ్త్లో 2 people అయితే CBT క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు రాస్తున్నారు, స్టెనో స్కిల్ టెస్ట్ రాస్తున్నారు. ఇంకో 10 minutesలో అయిపోతుంది. తీసుకోండి, మీరు ఇది తీసుకోండి, పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ పియర్సన్ తీసుకోండి. నర్మదా గారు ఓకే. వీడియో మధ్యలో స్ట్రక్ అవుతుంది, క్లియర్గా ఉంటుంది. నాది స్ట్రక్ అవుతుంది బికాజ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ వాడతాను నేను. ఎందుకంటే నేను ఇది ఒక్కటే క్లాసెస్ చెప్పనండి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. అఫ్కోర్స్ ఐ షుడ్ నాట్ రివీల్ ఇట్ ఇన్ మై పర్సనల్, నేను రివీల్ చేయకూడదు, బట్ చేస్తున్నా. వేదాంతో అని మీకు ఐడియా ఉంటుంది, అన్అకాడమీ అని, వేదాంతో అని మీకు ఐడియా ఉంటుంది. ఎంతమందికి ఐడియా ఉందండి అన్అకాడమీ గురించి కానీ వేదాంత గురించి కానీ? ఎస్ రైట్, వెరీ గుడ్. సో చాలామందికి ఐడియా ఉంది. సో నేను ఆ వేదాంతులో ఇంతకుముందు అన్అకాడమీలో వర్క్ చేశాను నేను. యాక్చువల్గా అన్అకాడమీలో JEE మెయిన్స్కి యాజ్ వెల్ యాజ్ నీట్ వాళ్ళకి చెప్పేవాడిని. అలాగే ఇప్పుడు కూడా వేదాంతులో నీట్ వాళ్ళకి మొన్నటి వరకు క్లాసెస్ అయిపోయాయి. ఇప్పుడు 10th class వాళ్ళకి 8, 9, 10 అని ఛానల్ ఉంది, వేదాంత 8, 9, 10 అని ఒక ఛానల్ ఉంది. వాళ్ళకి 10th classలో AP వాళ్ళకి TS వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎస్. సో అందుకని వాళ్ళు చెక్ చేస్తారు, వేదాంత వాళ్ళు కానీ అన్అకాడమీ వాళ్ళు కానీ చెక్ చేస్తారనమాట. మనం తీసుకున్న బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు. సో అందుకని మీరు స్ట్రక్ అవ్వటం అనేది ఫ్రమ్ మై సైడ్ ఇట్ ఈస్ నథింగ్ టు వరీ. మీ సైడ్ నుంచి మీకు ఏమైనా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే. So 99.99% from my side there is no problem at all with respect to the internet. Okay, so struck అయ్యే ఛాన్స్ అయితే ఉండవండి. ఎక్కడో 1% or 2% అయితే ఏమో there may be a chance, but అవ్వదు. ఎందుకంటే లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. ఈవెన్ కరెంట్ పోయినా కూడా నా నుంచి మీకు ఏ ప్రాబ్లం రాదు, మీరు చెక్ చేసుకోవటం. ఇంకా స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానండి, 8 to 9 ఎవరైతే చాలామంది పెట్టేశారు, బట్ అంతమంది వస్తారా రారా అన్నది ఐ నీడ్ టు వెయిట్ ఇట్, ఐ నీడ్ టు సీ. మనకి 20th తెలిసిపోతుంది. నేను బ్యాచెస్ డివైడ్ చేస్తాను. అందులో ఎవరెవరైతే 8 to 9 అని పెట్టారో వాళ్ళది 8 to 9 అని, 6 to 7 పెట్టారో 6 to 7 బ్యాచెస్ అని డివైడ్ చేసి ఐ విల్ సెపరేట్ యూ ఇంటూ 2 groups, 2 WhatsApp groups. Sir, I have completed my shorthand basics through your videos. Okay, thank you andi. Abhi just started Kailash Chandra, but Pitman book ki Kailash Chandra magazine చాలా డిఫరెన్స్ ఉంది. స్పీడ్ అండి, స్పీడ్ మీకు ఉంటుంది. అదంతా కైలాష్ చంద్ర అంతా కూడా స్పీడేనండి.
మీకు పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ అంతా బేసిక్స్, అదే చెప్తున్నా కదా. కాబట్టి మీకు స్పీడ్ ప్రాక్టీసింగ్ కోసమే మీరు కైలాష్ చంద్ర వాడుకోవాలి. ఓకే, డిఫరెన్స్ అంటే మీకు కంప్లీట్ పిక్చర్ అదే, సేమ్ పేపర్లో లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీకు థియరిటికల్, ఐ మీన్ అంటే పారాగ్రాఫ్ ఉంటుంది, రైట్ సైడ్ అంతా కూడా స్టెనోలో రాసేసి ఉంటాడు. దాన్ని మీరు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అసలు నేను కూడా చేయాలనుకుంటున్నా, అంటే నా ప్రొనౌన్సియేషన్ కూడా వేరే వాళ్ళకి, మీకు కాకుండా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు కదా. కాబట్టి కైలాష్ చంద్రాలో ఉండే డిక్టేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. 80 words per minute గ్రేడెడ్ డిక్టేషన్ అంటారు దాన్ని. 80, 85, 90, 95, 100, 110 అలా గ్రేడింగ్ ఇస్తూ మనం స్పీడ్ పెంచుకోవటం అనమాట. కాబట్టి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి, అది వేరు ఇది వేరు. అది బేసిక్స్ కంప్లీట్గా, ఇది కంప్లీట్ స్పీడ్. అది మీ చాయిస్, ఇంకా సింహాచలం గారు అది కంప్లీట్ యువర్ చాయిస్. మీ ప్రాక్టీస్ పైన డిపెండ్ అవుతుంది. అది మీరు రోజుకి 2 paragraphs చేస్తున్నారా, 10 paragraphs చేస్తున్నారా, ఎంత టైం ఉంది అన్నది దట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ. ఆ స్టెనోగ్రఫీ ఇంకా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది సార్? స్టెనోగ్రఫీ అనేది మనకి కోర్టులో యూజ్ అవుతుందండి. మన హైకోర్ట్స్ కానీ, సుప్రీం కోర్ట్స్ కానీ, మన జనరల్ జుడిషియల్, ఏ జుడిషియల్ అంటే జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సీనియర్ సివిల్ జడ్జ్, అలాంటి వాటిలో ఎక్కడైనా సరే మనకి కోర్టులో స్టెనోగ్రఫీస్ యూజ్ అవుతాయి. అలాగే ఆర్ఆర్బీ స్టెనోగ్రాఫర్ పడుతూ ఉంటుంది, యూపీఎస్సీ పడుతూ ఉంటుంది. చాలా దగ్గరలో ఉందండి స్టెనోగ్రాఫర్ పోస్టులు. తెలియదు, చాలామందికి తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు నాకు రిక్వెస్ట్ చేయండి ప్రత్యూష గారు, ఒకవేళ మీరు 6 to 7 జాయిన్ అయ్యి, సార్ నేను 6 to 7 వినలేకపోతున్నాను, 8 to 9 కావాలి అని అంటే ఐ విల్ చేంజ్ ఫర్ 1 or 2 times. మరి ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్ నేను 8 to 9 కాదు మళ్ళీ 6 to 7 మారిపోతాను, 6 to 7 కాదు మళ్ళీ నేను 8 to 9 వింటాను సార్ అని అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేంజ్ చేయలేము. బట్ ఏ గ్రూప్ ఆ గ్రూపే ఉండడానికి ప్రయత్నిద్దాము. ఇన్ కేసు సార్ లేదు నేను 6 to 7 ఈరోజు ఒకసారి నేను మళ్ళీ 8 to 9 వినాలనుకుంటున్నాను సార్ అని ఇఫ్ యూ రిక్వెస్ట్ మీ, ఇఫ్ యూ పుట్ ఏ రిక్వెస్ట్ మీ, డెఫినెట్లీ ఐ విల్ యాడ్ ద సేమ్ నెంబర్ ఇన్ టు ద 8 to 9 గ్రూప్ ఆల్సో. మార్క్స్ ప్యాటర్న్ ఇదంతా లాస్ట్లో చూద్దామండి. మనం ఫస్ట్ బేసిక్స్ అన్నీ వచ్చేయాలి. మీకు ఆ మోడల్ పేపర్స్, మార్క్స్, ఆ ఆడియోస్ కూడా నేను ఇస్తాను మీకు. యా మ్యాక్సిమం 1+ అంటే మీ నేమ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో అదొక ప్రాబ్లం ఉంది మనకి, మీ నేమ్ నాకు తెలియాలండి. ఆ నేమ్ కోసం మీరు ఖచ్చితంగా నేమ్ పెట్టుకున్నారనుకోండి, లేదా అట్లీస్ట్ చిన్న నేమ్ అయినా, ఒకవేళ పెద్ద నేమ్ అయిపోతే చిన్న నేమ్ అయినా పెట్టుకోండి, మార్చుకోండి పేరు. ఎనీవే నో ప్రాబ్లం, అంటే అది మ్యాండేటరీ అయితే ఏం కాదు. నేమ్ తెలిస్తే కొంచెం నాకు నేను పిలవడానికి బాగుంటుంది, లేదా 1+ అని పిలవాలి ఇప్పుడు ఆయనకి ఎవరికో. వాట్స్ యువర్ నేమ్ అండి? సారీ, వినయ్. ఓకే రైట్. సో వినయ్ గారు, మీకు యాక్చువల్గా మార్నింగ్ అంటే మీకు షిఫ్ట్స్ ఏమైనా ఉండుంటాయి బహుశా. మీరు షిఫ్ట్ సిస్టమ్ ఏమైనా మీరు మీ జాబ్ చేస్తూ ఉంటే మార్నింగ్ ఈవినింగ్ అని అంటే మనం చూడాలి. మీరు ఏ టైమ్స్లో మార్నింగ్ ఉంటారో ఆ టైమ్స్లో అక్కడ యాడ్ చేసి మిగతా టైమ్స్లో ఇక్కడ యాడ్ చేయటం ఏదో చేద్దామండి, నో ప్రాబ్లం. అసలు ఫస్ట్ 2 బ్యాచెస్ రన్ అవుతాయా లేదా అన్నది ఐ నీడ్ టు వెయిట్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని. మరి 5 members 6 members అయితే 6 to 8 మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఆర్ చూసింగ్ ద 8 to 9. సో 8 to 9 డ్యామ్ షూర్ అండి, నో డౌట్. బట్ 6 to 7 అనేది ఐ నీడ్ టు చెక్. ఇప్పుడు లేకపోతే కంపల్సరీ యూ హ్యావ్ టు అటెండ్ అట్ 8 to 9. సార్ నేను అవ్వలేను అని అంటే యూ విల్ బి లాస్ట్, నేనేం చేయలేను. సిబిటీకి స్కిల్ టెస్ట్కి ఎగ్జామ్ టైం ఎంత ఉండొచ్చు సార్? ఎస్ఎస్సి అదే చెప్పాను కదా, ఇప్పుడు మనకి అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ జరుగుతుందండి. అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కదా. ఎగ్జామ్ జరిగిన 1 monthకి మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాడు. సిబిటీ ఎగ్జామ్ తాలూకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాడు. అక్కడికి మళ్ళీ మనకు 1 month టైం ఇస్తాడు. ఇప్పుడు ఎప్పుడో మనకి రిజల్ట్స్ వచ్చాయి, దానికి ఇప్పుడు స్కిల్ టెస్ట్కి రెడీ అవుతున్నారు చాలామంది. అప్రాక్సిమేట్లీ మనకి 45 days ఆర్ 40 days అని పెట్టారు. 40 days ఆర్ 45 days అంటే ఏదైనా 1 month అయితే మినిమం గ్యారంటీగా ఉంటుంది. అందుకే అప్పుడు చాలామంది 1 monthలో ఇన్ని ఫోన్లు వచ్చాయో నాకు, ఆ 1 monthలో నాకు నేర్పించేయండి అని అంటారు. 1 monthలో ఎక్కడ వస్తుందండి స్టెనోగ్రఫీ? రాదు కదా, చాలా కష్టం. అదండి, వీ హ్యావ్ ఓన్లీ 2 minutes. సో రేపు సండే లేదండి, మళ్ళీ మన 20th మీట్ అవుదాం. ఓకే, టచ్లో ఉంటాను నేను, మీకు ఏదో ఒక మెసేజ్ పెడుతూ ఉంటాను. సో మళ్ళీ నేను ఏదో స్కిప్ అయిపోయాను అనుకోవద్దు, టచ్లో ఉంటాను మీకు ఖచ్చితంగా. ఏవో ఒక షార్ట్ పెడుతూ ఉంటాను, షార్ట్ అయినా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీ హ్యావ్ ఓన్లీ 2 minutes.
యా, అర్థమైందండి. అదే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చూద్దాం. అందుకే ఫస్ట్ ఈవినింగ్ సెషన్ అయితే కన్ఫర్మ్ అండి, నో డౌట్. బట్ మార్నింగ్ సెషన్ అనేది పెడతానా లేదా అన్నది విత్ ఇన్ షార్ట్ ఐ విల్ రివీల్ ఇట్. ఫీ పేమెంట్ అనేది మీకు నేను ఫోన్పే నెంబర్ ఇస్తాను, మీరు ఫీ పేమెంట్ చేయాలి. బట్ 20th స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 25th లోపల మీరు నాకు పే చేసేయాలి. 3 days డెమో వినండి. విన్న తర్వాత మీరు డ్రాప్ అవ్వాలనుకుంటే యూ కెన్ డ్రాప్ ఇట్, డ్రాప్ అయిపోతారు. లేదు కంటిన్యూ అవుతాను అనుకుంటే మాత్రం అక్కడికి ఒక 2-3 daysలో మీరు పే చేయండి. పోనీ ఒక 5 days అనుకోండి, పోనీ 5 daysలో పే చేయండి. మంత్ ఎండింగ్లో మీరు పే చేయడానికి ట్రై చేయాలి. ఫార్టీ మినిట్స్లో మనకి క్లోజ్ అవ్వకపోతే, నిన్న చెప్పాను నేను, 40 minutesలో మనకు ఆ సెషన్ క్లోజ్ అవ్వకపోతే వెంటనే మళ్ళీ మనం కంటిన్యూ అయిపోతాం అనమాట. వెంటనే కంటిన్యూ అయిపోతుంది. లేదు ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంటుందంటే కొన్నిసార్లు తొందరగా షార్ట్ హ్యాండ్ అయిపోతూ ఉంటుంది. అంటే లెసన్ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది, డిక్టేషన్ అయ్యేటప్పటికి 25-30 minutesలో కూడా క్లోజ్ అయిపోతుంది మనకి. సో అలాంటప్పుడు 30 minutes మ్యాక్సిమం 40 minutesలోనే వీ విల్ క్లోజ్ ఇట్, క్లోజ్ చేసేస్తాం మనం. లేదు లెసన్ అనుకోండి 1 hour 1.5 hour కూడా ఒక్కోసారి అవుతుంటుంది. అప్పుడు మనం వీ నీడ్ టు ఎక్స్టెండ్ ఇట్. 6 monthsలో చెప్పాను కదా నేను 60 words per minute అయితే నేను తీసుకెళ్తాను, ప్రొవైడెడ్ యూ షుడ్ డూ ద ప్రాక్టీస్ అట్ యువర్ హోమ్. రెండు వినండి, నో ప్రాబ్లం. నిఖిల్ వినండి, నథింగ్ టు వరీ. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మనకి 30 seconds టైం ఉంది. ఐ విల్ క్లోజ్ ది సెషన్ రైట్ నౌ. సో టుమారో సండే, హ్యాపీ సండే, ఎంజాయ్ ద డే. మళ్ళీ మనం వీ విల్ మీట్ అట్ 20th అనమాట. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రికార్డెడ్ వీడియోస్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నో ప్రాబ్లం. మంత్లీ పేమెంటేనండి, మంత్లీ పేమెంట్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్. సో మళ్ళీ ఎప్పటికి మీట్ అవుతాం మనం? ఆన్ 20th. ఓకే 20th మీట్ అవుదాం మనం. ఓకే రైట్ అండి, బాయ్ బాయ్.